గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మన ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ బేసిక్ కమాండ్స్ ఆర్ సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఓకేనా? ఇది కొంతమంది స్టూడెంట్స్ టోటల్ మాకు ఎగ్జిక్యూషన్ మాత్రమే కావాలి సార్, ఒకసారి చూపిస్తారా అని అడిగారు. దీనికోసం మన ఎస్క్యూఎల్ని ఓపెన్ చేసుకుంటాం. ఎస్క్యూఎల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తాం. కనెక్ట్, ఇది ఇంకొక వేలో కనెక్ట్ చేస్తున్నాం. యూజర్ ఐడి అడుగుతోంది, సిస్టమ్, పాస్వర్డ్ వచ్చి టైగర్. అక్కడ మనకు టైప్ చేసేది కనబడదు, కనెక్టెడ్ అని వచ్చింది. కనెక్టెడ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక టేబుల్ని కొత్తదిగా క్రియేట్ చేసుకుంటాం. ఆ కొత్తది క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్ ఈఎంపి, ఒక కొత్త నేమ్ పెట్టుకుంటాను, అది ఈఎంపి 60గా పెట్టుకుంటున్నాను. ఓపెన్స్ ద బ్రాకెట్, ఈఏడి వేర్ క్యారెక్టర్ 30, కమా ఈ నేమ్ వేర్ క్యారెక్టర్ 30, కమా డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ 30, కమా salary నెంబర్ 30, కమా జాబ్ వేర్ క్యారెక్టర్ 30, క్లోజ్ బ్రాకెట్, సెమీకోలన్. టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఈ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. డిఈఎస్సి ఈఎంపి 60. టేబుల్లో డిస్క్రిప్షన్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఈ టేబుల్ని రీనేమ్ చేసుకునేద్దాం. ఈఎంపి 60 నాకు నచ్చలేదు, వేరే నేమ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏమి అంటే బాలాజీ ట్యుటోరియల్స్. అది పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానీ టేబుల్ నేమ్ అనేది షార్ట్ ఫామ్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ షార్ట్ ఫామ్లో రీనేమ్, ఓల్డ్ నేమ్ వచ్చి ఈఎంపి 60 టు బాలా అని పెట్టుకుందాం. టేబుల్ రీనేమ్ అయిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్షన్ చూద్దాం. డిఈఎస్సి బాలా. సో మన టేబుల్ నేమ్ వచ్చి ఇప్పుడు బాలా. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్టింగ్ టు బాలా వాల్యూస్, ఓపెన్ సమ్ బ్రాకెట్, సింగిల్ కోట్స్, ampersand EID, comma single quotes, ampersand e-name, comma ampersand డిపార్ట్మెంట్ ఐడి. ఇక్కడ మనకు ఏ ఫార్మాట్లో అయితే ఉంటుందో అదే ఫార్మాట్లోనే మనం ఇక్కడ పెట్టాల్సి, ఇక్కడ మనము టైప్ చేయాల్సి జరుగుతుంది. కమ్మ ampersand salary, కమ్మ సింగిల్ కోట్స్, ampersand job, క్లోజ్ ద బ్రాకెట్, సెమీకోలన్. ఇప్పుడు వాల్యూస్ అడుగుతుంది. 101 ఏఏ, డిపార్ట్మెంట్ ఐడి ఈస్ 1, salary is 5000, జాబ్ ఈస్ హెచ్ఆర్. ఒక రో అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇంకొక రో క్రియేట్ చేసుకోవాలంటే స్లాష్ అనేది యూజ్ చేస్తాం. 102 డివి, డిపార్ట్మెంట్ ఐడి ఈస్ 1, salary is 6000, job is system. Another row 103 CC, డిపార్ట్మెంట్ ఐడి ఈస్ 2, salary is 50,000. మన ఇష్టం శాలరీ ఎంతైనా పెట్టుకోవచ్చు. జాబ్ ఈస్ ఫినాన్స్. అనదర్ రో 104 DD 2, 56,000, job is HR.
ఈ విధంగా మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను నా టేబుల్ యొక్క అవుట్పుట్ని చూస్తాను. సెలెక్ట్ హ్యాష్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి సారీ బాలా అవుట్పుట్ అయితే రావడం జరిగింది, కానీ అది ప్రాపర్గా లేదు కాబట్టి సెట్ లైన్ సైజ్ 7000. ఇప్పుడు అప్ యారోకి యూజ్ చేసి కమాండ్ అనేది చూస్తే మనకు ఇలా వచ్చింది. నేను 5 కాలమ్స్ తీసుకున్నాను, ఒక కాలంని మర్చిపోయినాను. అది ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ కాలం కాబట్టి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆల్టర్ కమాండ్ అనేది యూజ్ చేస్తాను. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చి బాలా, యాడ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి యాక్చువల్గా డేట్ నేను నెంబర్ తీసుకుంటాను, యాక్సెప్ట్ అవుతుందా లేదో చూద్దాం. నెంబర్ 30 వచ్చింది. మనం ఎప్పుడైనా మిస్టేక్స్ చేసినప్పుడు అప్ యారో కానీ డౌన్ యారోకి కానీ యూజ్ చేసి రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టేబుల్ ఆల్టర్ అయింది. యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది డేటు, కానీ నెంబర్ తీసుకున్నాను పొరపాటుగా. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలి కాబట్టి డేటా టైప్ని రెక్టిఫై చేయాలి కాబట్టి నేను ఆల్టర్ విత్ మాడిఫైకి వెళ్ళిపోతాను. ఆల్టర్ విత్ మాడిఫైలో ఇక్కడ యాడ్ బదులు మాడిఫై అనేది పెట్టుకుంటాం. మాడిఫై ఇక్కడ నెంబర్ బదులు ఏం పెట్టుకుంటామంటే వ్యాక్ డేట్ అనేది పెట్టుకుంటాం. టేబుల్ ఆల్టర్ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సారీ, ఇప్పుడు చూసారంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖాళీగా ఉంది, మిగతా అన్ని వాల్యూస్ ఫిల్ అయిపోయింది. దీనికోసం నేను అప్డేట్ అనేది యూజ్ చేస్తాను. అప్డేట్ టేబుల్ నేమ్ బాలా, సెట్ డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ టు మన క్యారెక్టర్ వచ్చిన వేర్ క్యారెక్టర్ వచ్చిన డేట్ వచ్చిన సింగిల్ కోట్స్ మెన్షన్ చేసుకోవాలి కాబట్టి అప్డేట్ విత్ ఆల్ యూజ్ చేస్తాను. ఏయుజీ 2026 సింగిల్ కోట్స్ ఎండ్. ఇప్పుడు చూసామంటే 4 రోస్ అప్డేట్ అయింది. అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ అనేది రావడం జరిగింది. నేను పర్టికులర్ రోకి దేనికైనా మార్చాలనుకుంటాను, అందుకోసం అప్డేట్ విత్ సింగిల్ అనేది యూజ్ చేస్తాను. ఆ అప్డేట్ విత్ సింగిల్ యూజ్ ఎలా చేస్తామంటే 104కి 15th ఆగస్ట్ పెడతాం. వేర్ ఈఐడి ఈక్వల్ టు 104. ఇప్పుడు 104కి మాత్రం చేంజ్ ఏంటది, రిమైనింగ్ అన్నిటికీ అదే ఉంటుంది. చూసారు అంటే 104కి 15th ఆగస్ట్ ఉంది. సో ఇంతవరకు మనం క్రియేటివ్, ఇన్సర్ట్, సెలెక్ట్, ఆల్టర్లో 2 టైప్స్ ఆఫ్ ఆల్టర్స్ యూజ్ చేసాం. ఇంకొకటి ఆల్టర్లో ద వెరీ ఇంపార్టెంట్ కమాండ్, ఇంటర్వ్యూస్లో అడిగే కమాండ్ ఆల్టర్ విత్ రీనేమ్, అది కూడా మనం యూజ్ చేద్దాం. దాన్ని ఎలా యూజ్ చేస్తానంటే ఆల్టర్ విత్ రీనేమ్కి వెళ్ళిపోతాను. ఆల్టర్ విత్ రీనేమ్ ఎలా యూజ్ చేస్తామంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ రీనేమ్ కాలం COLUMN కాలం. ఇప్పుడు నాకు ఈఐడి నుంచి ఈఐడి టు ఈఎంపి ఐడిగా కావాలి. టేబుల్ ఆల్టర్ అయింది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారు అంటే ఈఐడి ప్లేస్లో మనకి ఈఎంపి ఐడి రావడం జరుగుతుంది. ఇప్పుడు నాకు ఏదైనా రోస్ అవసరం లేదు అనుకుంటే, నాకు 104 రో వద్దు అంటే డెలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ బాలా, వేర్ ఈఐడి ఈక్వల్ టు 104. చూద్దాం. ఒక మిస్టేక్ ఎక్కడో చేసాం. ఏమేంటే డెలీట్ ఫ్రమ్, ఒక సెకండ్, టేబుల్ నేమ్ delete from emp, delete from where wher where ead
సారీ ఈఎంపిఐడి మనం మార్చాం కాబట్టి ఈఎంపిఐడి ఈక్వల్ టు 104. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ ఈఎంపిఐడి కానీ మనం తీసుకునేది ఇక్కడ ఈఐడి, అది చూసుకోవాలి. ఇప్పుడు ఒక రో అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే 3 రోసే ఉంటాయి. ఇప్పుడు మనం రోల్ బ్యాక్ యూజ్ చేస్తాం. రోల్ బ్యాక్ కంప్లీట్ వచ్చింది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. రోల్ బ్యాక్ యొక్క మెయిన్ పర్పస్ ఏమి అంటే ఏదైనా మనకు రోస్ డిలీట్ అయిపోయినప్పుడు దాన్ని రీస్టోర్ చేయడానికి రోల్ బ్యాక్ అనేది యూస్ అవుతుంది. ఇదే విధంగా మనము టేబుల్ని స్టోర్ చేయడానికి కమిట్ అనేది వాడాల్సి ఉంటుంది. COMMIT కమిట్ కంప్లీట్ అని రావడం జరిగింది. సో టోటల్గా మనం ఇక్కడ ఏమేమి యూజ్ చేసాము అంటే క్రియేట్ యూజ్ చేసాం, ఫస్ట్ కమాండ్, సెకండ్ కమాండ్ డిస్క్రిప్షన్ యూజ్ చేసాం, థర్డ్ కమాండ్ ఇన్సర్ట్ అనేది యూజ్ చేసాం, ఫోర్త్ కమాండ్ సెలెక్ట్ అనేది యూజ్ చేసాం, ఫిఫ్త్ వన్ ఆల్ట్ అనేది యూజ్ చేసాం, దాంట్లో కూడా ఒక 3 టైప్స్ చూసాం. నెక్స్ట్ వన్ అప్డేట్ అనేది యూజ్ చేసాం, నెక్స్ట్ వన్ డిలీట్ అనేది యూజ్ చేసాం, తర్వాత రోల్ బ్యాక్ అనేది యూజ్ చేసాం, తర్వాత కమిట్ అనేది యూజ్ చేసాం. మీకు కావాలి అనుకుంటే పర్మనెంట్గా టేబుల్ వద్దు, నాకు ఈ టేబుల్ కావాలి కాబట్టి అలానే పెట్టుకుంటున్నాను. మీకు టేబుల్ వద్దు అనుకుంటే డ్రాప్ టేబుల్ నేమ్ బాలా అని ఎంటర్ చేస్తే ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అంటే టేబుల్ అనేది పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మన బేసిక్ కమాండ్స్ని, ఈ కమాండ్స్ వరకు మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఎస్క్యూఎల్లో ఒక 30 to 40% ఎస్క్యూఎల్ అనేది మనకు వస్తుంది. ఈ కమాండ్స్లోనే మనకు ఎక్కువగా టేబుల్ యొక్క క్రియేషన్ కానీ టేబుల్ యొక్క ఆపరేషన్స్ కానీ మనం చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ కమాండ్స్. ఈ బేసిక్ కమాండ్స్ నేర్చుకుంటే చాలు స్టూడెంట్స్. అండ్ థ్యాంకింగ్ ఫర్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై స్టూడెంట్స్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు లేకపోతే ఈ ఛానల్ అనేది ఈ లెవెల్కి ఉండదు. సో ఇంకా మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ అండ్ జై హింద్.